ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తనను అరెస్ట్ చేయడం బీజేపీకి రాజకీయంగా ఎంత నష్టమో నిరూపించాలని కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకోసం ఆయన ముందుగా తన పదవిని త్యాగం చేస్తున్నారు. 2 రోజుల్లో తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే ప్రభుత్వాన్ని రద్దు చేయబోవడం లేదు. మరో వ్యక్తిని సీఎంను చేస్తారు. అయినా సరే నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. కేజ్రీవాల్ తనను తాను నిర్దోషిగా బయటపడే వరకు పదవి చేపట్టబోనని, తనకు గిల్టీగా ఉందన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎన్నో ఏళ్లు కోర్టులో ఉంటుందన్నారు. మరి అప్పటి వరకు పదవులు చేపట్టరా అనే డౌట్ రాకుండా తాను ప్రజా కోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అజెండాను అలా ఫిక్స్ చేశారన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ప్రజలు ఓటేస్తే తనను తాను నిర్దోషిగా ప్రకటించినట్లే. అప్పుడు పదవి చేపడతారు. ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా ఆయన ప్రజల నుంచి సానుభూతి పొందుతున్నారు. ప్రజలకు ఎంతో విలువ ఇచ్చినట్లుగా కూడా ఆయన రాజకీయం చేస్తున్నారు. కేజ్రీవాల్ తన వ్యూహం వల్ల మరో 3-4 నెలల పాటు ఢిల్లీ సీఎం పదవికి దూరం అవుతారేమో కానీ మూడోసారి అధికారంలోకి రావడానికి ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు. కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ ప్రజలకు అభిమానం ఉంది. పాలనలో ప్రత్యేకత చూపారు. పరిమిత అధికారాలతోనే చాలా తేడా చూపించారు. అదే సమయంలో బీజేపీ చేస్తున్న రాజకీయానికి విరుగుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా బీజేపీని మించి ఉంటున్నాయి. కేజ్రీవాల్ రాజకీయ వ్యూహం ఇప్పుడు బీజేపీకి గట్టి దెబ్బే. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుల తరబడి జైల్లో పెట్టారు. కానీ సాక్ష్యాలు చూపించలేకపోయారన్న వాదన ఉంది. కోర్టుల్లోనూ వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. బీజేపీ పెద్దల అరెస్టుల రాజకీయానికి కేజ్రీవాల్ తనదైన పదవి త్యాగం నిర్ణయంతో గట్టి షాక్ ఇస్తున్నారని ఆప్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదంతా ఆప్ వర్షన్ నుంచి చూస్తే కనిపించే పొలిటికల్ యాంగిల్. కేజ్రీవాల్ నిర్ణయం 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. అదే ఇప్పుడు వ్యూహాత్మక అడుగా, రిస్కా అర్థం కావడం లేదు. కేజ్రీవాల్ తప్పుకున్న వెంటనే సీఎం పదవి కోసం పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట ఇది పెద్ద సవాల్గా మారడంతో పాటు ప్రత్యర్థికి అవకాశాలను మెరుగుపరుస్తుంది. మరోవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ఆప్ కు విజయం కత్తి మీద సామే. గత కొన్నాళ్లుగా ఆప్ లోని కీలక నేతలంతా న్యాయపరమైన సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా బెయిల్ పై బయటకు వచ్చిన సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ వంటి కీలక నేతలు ఇంకా జైల్లోనే ఉన్నారు. క్షేత్ర స్థాయిలో ఆప్ బలహీన పడిందనేది కాదనలేని వాస్తవం. మరోవైపు ఇటీవల ఢిల్లీలో కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలబడిపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ ఆప్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా నవంబర్లో ఎన్నికలు జరిగితే ఓవైపు పార్టీ క్యాడర్ ని బలోపేతం చేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తం అవ్వడం ఆప్నకు అంత సులభమేమీ కాదు.